నమస్కారం, దిస్ ఇస్ #you. ఇప్పటికిప్పుడు కవిత గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆవిడ క్లియర్గా షోడ్ ద పీపుల్ నాకు పదవికాంక్ష లేదు, నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను, ఈ సస్పెన్షన్ నాకేం వద్దు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని క్లియర్గా ఆవిడ క్లోజ్ ఎన్వెలప్స్ అందరికీ చూపించారు. ఇప్పుడే ఎందుకు చూపిస్తానంటే నాకు ఈ పదవి అనేది నాకు అసలు వద్దే వద్దు, నేను పోరాడింది మా నాన్నగారి స్ఫూర్తి గురించి, తెలంగాణ ఎగ్జిస్టెన్స్ వాడి ఉనికి గురించి పోరాడాము, స్టార్టింగ్లో మాకు పార్టీ పవర్లోకి వస్తుందన్న హోప్ ఎప్పుడు లేనే లేదు, కానీ జాగృతి బాగుండాలి, తెలంగాణ జాతి బాగుండాలని చెప్పి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ఉన్న కళలతో పాటు నేను కూడా పయనిద్దామని చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాను తప్ప నాకు పదవుల మీద ఎలాంటి ఇష్టం లేదు అని చెప్పి అట్ ద సేమ్ టైం హరీష్ రావు జగ్గారెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎలా పార్టీ నుంచి గెంటి వేశాడు, ఎలా అయితే సంతోష్ రావు తన ప్రాబల్యంతో పార్టీని ఎలా వాడుకున్నాడు, టానిక్ కేసులు అవరండి, ప్రతి ఒక్క దాని గురించి ఆవిడ వివరంగా క్లియర్గా ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ఇదంతా కాకుండా కవిత గారు షీ హెస్ ఎగ్జిబిటెడ్ మా అన్న నువ్వన్న జాగ్రత్తగా ఉండు, నీ వెనక మళ్ళీ హరీష్ రావు ఏం చేస్తాడు, కేసీఆర్ గారు ఆరోగ్యం జాగ్రత్త, పార్టీ జాగ్రత్త, తెలంగాణ బాగుండాలి, నాకు పదవికాంక్ష లేదు అని చెప్పి ఉమెన్ టైగ్రెస్ లాగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీరు నన్ను పంపించడం ఏంటి, నేనే వెళ్ళిపోతున్నాను ఈ పార్టీ నుంచి, నాకు ఈ ఎమ్మెల్సీ పదవి వద్దు అని చెప్పి కవిత రాజీనామాని ఆల్రెడీ ప్రెస్ ముందు బహిర్గతంగా చూపించేసింది. ఇదంతా కాకుండా హరీష్ రావు ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి చాలామంది ఎమ్మెల్యేని ఆయన గ్రూప్ కింద మెయింటైన్ చేస్తాడని, కేసీఆర్ని తిడతారని చెప్పి, ఇదంతా కరెక్ట్ కాదు కదా మామ అని చెప్పి కేటీఆర్ అన్నా కూడా ఆయన ఎక్కడ ఆగలేదని చెప్పి పార్టీ తన చేతిలో తీసుకుని ఈరోజు రేవంత్ రెడ్డికి 6 అడుగుల బుల్లెట్ అనే టైటిల్ ఇప్పించింది కూడా హరీష్ రావే అని చెప్పి క్లియర్గా ఆవిడ మెన్షన్ చేస్తుంది. ఆఖరికి ఈరోజు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, రామన్న పేరు వాడుకుని సంతోష్ పైకి రావడానికి ఒక పావులా వాడుకుంటున్నాడు తప్ప మా రామన్న అమాయకుడని కూడా ఆవిడ టోన్లో మెన్షన్ అవుతుంది. ఆవిడ ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో ప్రస్ఫుటంగా ఒక్కటైతే అర్థమవుతుంది ఏంటంటే, 1, నేను మహిళా పవర్ని, నాకు రిజెక్షన్ అనేది కొత్త కాదు, పదవి ఉంటే ఎంత పోతే ఎంత, మీరు నన్ను పీకేదేంది, నేనే పీకేస్తాను ఈ పదవులు నా లైఫ్లోంచి, నేను ఎమ్మెల్సీని కాదు, నేను బీఆర్ఎస్ సభ్యుని కాదు, నన్ను మీరు బయటకు పడేయటం కాదు, ఎంతో ఇష్టమైన పుట్టింటించి నేనే గర్వంగా బయటకు నడుచుకొస్తున్నా అని చెప్పి కవిత ప్రెస్ మీట్లో ఈరోజు ఎంఫటిక్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డితో కుంభక్ అయిపోయారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళిద్దరి వ్యూహంలో రామన్న నలిగిపోతున్నాడు, రామన్న నువ్వు జాగ్రత్త, నాలాగా నువ్వు అవ్వకూడదు అన్న ఒక ఆవేదన కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆవిడ క్లియర్గా. కానీ మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి, ఇంత ప్రేమగల కూతురిని కేసీఆర్ ఎందుకు వదులుకున్నాడు, ఇంత ప్రేమగల చెల్లిని కేటీఆర్ ఎందుకు వదులుకున్నాడు, ఇంత ప్రేమగల జాగృతి తల్లిని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వదులుకుంది, బహిష్కరణ నుంచి సస్పెన్షన్కి వస్తే నాకు నీ సస్పెన్షన్ ఏం అక్కర్లేదు, తుచ్చప్రాయం ఇది నాకు ఎంట్రుకతో సమానం అన్నట్టు రాజీనామా చేసింది. ఇప్పుడు కథ మొదలైంది తెలంగాణలో. ఈ ఉమెన్ పవర్ని ఆపే మగాడెవడు ఉన్నాడా? ఇంత ఫ్రీ బుల్లెట్ని బయటకు వదిలేసిన తర్వాత పార్టీ పేరు తిరగ రాస్తుందా, సొంత పార్టీ పెడుతుందా? ఎక్కడైనా కూడా ఇప్పుడు చాలా చర్చలు జరుగుతాయి, పదవికాంక్షలు లేవు ఇప్పటికని చెప్పి రాజీనామా ఇచ్చిన కవిత రేపు తన వాయిస్ క్లియర్గా వినిపించాలి, మహిళలతో తను నుంచోవాలనుకున్నప్పుడు సొంత పార్టీ పేరు బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ని వెకేట్ చేస్తుందా, లేకపోతే హరీష్ రావు కవిత కంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకునే మూమెంట్ తీసుకొస్తాడా, లేకపోతే ఈ గేమ్లో ఈవిడ చెప్తున్న ఇన్నోసెంట్ కేటీఆర్ బలవుతాడా? చూడాలి. ఆవిడని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో నిన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా సుదీర్ఘ డిస్కషన్ నడిపిన తర్వాత పార్టీ నుంచి ఏకంగా బహిష్కరించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరగా, కానీ కేసీఆర్ గారు మాత్రం లేదు బహిష్కరించకూడదు, అండ్ ఫర్ దిస్ మూమెంట్ సస్పెండ్ చేయాలని ఒక ఒపీనియన్ తీసుకుని దే సస్పెండెడ్. సస్పెండ్ చేసిన క్షణం ఆలస్యం ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఆవిడని అన్ఫాలో అవటం, ఇట్స్ అ వెరీ ట్రివియల్ ఇష్యూ. సోషల్ మీడియాలో అన్ఫాలో అవటం, కానీ మాటలు దాడి చేయటం, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పార్టీల గురించి మాట్లాడడం, ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల నైజంని బయటపెడుతుంది కాదా? వాట్ షీ హస్ సెడ్, లిక్కర్ కుంభకోణంలో ఆవిడ పైన ఆరోపణలు ఉన్నాయి, 6 నెలలు తీహార్ జైల్లో గడిపి బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఐ హ్యాడ్ అ వెరీ డ్రెడ్ఫుల్ డే, నాకు జైల్లో జీవితం గురించి తలుచుకుంటేనే వణుకొస్తుంది, చాలా రకాలుగా ఆవిడ బాధపడ్డారు. ఫైన్, ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి అనేది చర్చించుకోవడానికి మనం ఎవరం కాదు, ద కోర్ట్స్ హ్యావ్ టు డిసైడ్.
లిక్కర్ కుంభకోణంలో, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈవిడ పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పి జైల్లో పెట్టిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కసారి కూడా కలవలేదు. కానీ కేటీఆర్ మాత్రం హీ హాస్ బీన్ విజిటింగ్. తర్వాత జైలు నుంచి బయట తీసుకొస్తున్న విజువల్స్, రాఖీ కట్టే విజువల్స్ అందరం అన్నీ చూసాము. ఓ ఫ్యామిలీ బాండ్ అలాగే ఉందేమో అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు. బట్ రియల్ టైంలో చూస్తే మాత్రం ఆ ఫ్యామిలీ బాండ్ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది. కాళేశ్వరం ఎలక్షన్లు అప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి చూసినప్పుడు చూసారా ఎన్ని బీళ్లు పడినాయి, ఇక్కడ గ్యాప్ చూసారా, ఇట్స్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం గురించి మాట్లాడితే ఇదే కేటీఆర్ కూర్చుని ఊసుబోన్ కబుర్లు చెప్పినట్టు అది పర్రే అనుకుంటూ తిరిగాడు కదా. పర్రేనా కేటీఆర్ అది? చెప్పండి. దేశం మొత్తం మీద అతి ఎక్స్పెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న కాళేశ్వరం పర్రే, 1,00,000 కోట్లు దాటిన ప్రాజెక్ట్ పర్రే. ఫార్ములా ఈడీ కేస్ ఫేక్ కేస్, గొర్రె బర్రె తప్పుడు స్కామ్, ధరణి పోర్టల్ అవకతవకలు, బేకార్ కబుర్లు కదా. ఫోన్ ట్యాపింగ్ ఛత్, అలాంటివి మన నైజంలోనే లేవు. ఇంతకు మించి ఏమన్నా సెన్సిబుల్గా మాట్లాడగలిగారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకొని తీరాలి, రేవంత్ రెడ్డి మగాడండి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓటర్ నాడి ప్రకారం చూస్తే యాజ్ ఎ కామన్ పీపుల్ అందరి దృష్టిలో ఎవడు లేపగలిగాడు కాళేశ్వరం గురించి ఈరోజు? దమ్ముందా ఎవరికన్నా కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేయడానికి? 10 ఏళ్ల పాటు దున్నిన తర్వాత దున్నలేదు, వాడుకుండ్రు మిమ్మల్ని. తెలంగాణలో ఉన్న డబ్బులంతా విచ్చలవిడతనంగా అయింది ప్రాజెక్టుల పేరిట అని చెప్పి వెలికి తీసుకొచ్చి నడిచిన నడక మళ్ళీ తిరిగి నడవకుండా రాష్ట్రం అంతటా తిరిగి వీళ్ళ గురించి ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు పర్రే కాదు, అది అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని నివేదిక వచ్చింది. కామన్ లాంగ్వేజ్, నార్మల్ పీపుల్కి అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. ఈరోజు సిబిఐకి ఇచ్చారు కేసు, చేసుకోండి, మీరే చేసుకోండి. ఇదంతా జరుగుతుంటే పర్రె కబుర్లు చెప్తారా కూర్చుని? రాష్ట్రంలో ఎవరిని మభ్యపెడదామని? ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బుని పర్రెల కోసం వాడిన ప్రభుత్వం అది కాదా? రిషికొండ ప్యాలెస్ ఎట్లా నడిచిందో ఇక్కడ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అట్లానే ఉంది. ఇంతకంటే ఏమైనా బెటర్గా ఉన్నాయా? ఫైన్. ఈ టెన్యూర్లో కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఆవిడ క్లియర్గా పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి, మా నాన్నగారి పేరుని తీసుకొచ్చి ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో పెడితే యాజ్ అ డాటర్ నేను ఫీల్ అవుతున్నాను. అసలు చేసినంత హరీష్ రావు, సంతోష్ వీళ్ళందరినీ పట్టుకోకుండా మా నాన్నగారి పేరు పెట్టడానికి అని చెప్పి ఆ టోన్లో కూడా షీ ఫెల్ట్ బ్యాడ్, జెన్యూన్గా షీ ఫెల్ట్ బ్యాడ్. కానీ ఈవిడ కనీసం ఈ మాత్రం మాట్లాడడానికి ధైర్యం, స్టేజ్, పోడియం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మైక్ పెట్టనిస్తారా? మాట్లాడిస్తారా? ఒక మహిళ ఇంత మాట్లాడిస్తారా? అసలు మహిళలకు స్థానం ఉందా అక్కడ? చెప్పండి. ఈ పోడియం కాస్త ధైర్యం వచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. నిజంగా చెప్పాలంటే ఒక్క క్షణం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం. కవిత చేసిన తప్పేంటి? ఈడీ స్కామ్లో, ఫార్ములా రేస్లో ఉన్న కేటీఆర్ని పక్కన ఉంచుకోవచ్చు, కాళేశ్వరం పైన నిందలు వచ్చిన హరీష్ రావుని పక్కన ఉంచుకోవచ్చు, సంతోష్ని పక్కన ఉంచుకోవచ్చు, ధరణి పోర్టల్ స్కామ్లో జరిగిన అవకతవకలు జనాలందరినీ పక్కన ఉంచుకోవచ్చు, నోటికి ఎంత వస్తే అంత ఆంధ్ర తెలంగాణ విభజన తీసుకొచ్చిన జగదీష్ రెడ్డిని పక్కన ఉంచుకోవచ్చు, గొర్రె బర్రె స్కామ్లందరినీ పక్కన ఉంచుకోవచ్చు. కానీ పార్టీలో ఇలాంటివి జరుగుతున్నాయి, మా నాన్నకి ఇవన్నీ తెలియాలి అని చెప్పి మహిళలకి ఈక్వల్గా ఇవ్వండి అని ఎప్పటి నుంచో పోరాడిన సొంత కూతురిని మాత్రం తీసి పక్కన పెట్టాలి. పెట్టించింది ఎవరు? ఈ శక్తులు ఎవరు? ఆ దెయ్యాలు ఎవరు? రాష్ట్రంలో అందరికీ అర్థం కావాలి కదా. ఈరోజు లెట్స్ టాక్ ఉమెన్ టు ఉమెన్, మ్యాన్ టు ఉమెన్ మాట్లాడదాం. పోనీ ఎందుకు సపోర్ట్ చేయకూడదు ఇవన్నీ? ఎవరైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నెక్స్ట్ మూమెంట్ మడ్స్లింగింగ్ స్టార్ట్ అయిపోద్దా? ఎవరావిడ? తెలంగాణ జాగృతి హెడ్ చేస్తుంది ఆవిడ. బతుకమ్మ అనే కల్చరల్ ఫీస్ని జనాల్లోకి తీసుకెళ్ళింది ఆవిడ. తెలంగాణ తల్లి విగ్రహం కవితతో పోలికలు ఉన్నాయి, ఏంటి మీ విగ్రహం పెట్టారా అంటే మాలాంటి వాళ్ళే నార్మల్గా ఉండే మహిళలు అందరి పోలికలు ఉంటాయన్నారు. గర్వంగా పెట్టుకోవచ్చు. ఈరోజు పార్టీలో ఎక్కడన్నా మహిళలకి ఎక్కడన్నా 1% అన్నా ప్రెజెన్స్ ఇవ్వగలిగారా? కవిత చెప్పకపోతే బీసీల కోసం పోరాడింది కవితే.
ఈరోజు ఆవిడ ఫోటోని సస్పెండ్ అయితే చింపేస్తున్నారు కూర్చుని. చింపాల్సిన ఫోటోలు మెయిన్ ఉన్నాయి కదా, ప్రజలందరూ ఆలోచిస్తుంది. పర్రె లాజిక్ మాట్లాడిన కేటీఆర్ ఎందుకు మాట్లాడు? ఇంకా ఈవిడికే విజ్ఞత ఎక్కువ ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకా మిగతా పేర్లు బయట పెట్టలా. ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. కన్జర్వేటివ్స్గా ఉండటం గొప్పతనం కాదండి. ఎప్పుడన్నా మన కూతురు పైకి వస్తున్నా, కొడుకు పైకి వస్తున్నా, మహిళ అయినా పురుషులైనా ఒకే రకంగా ఇవ్వాలి. కానీ దీంట్లో భిన్న అభిప్రాయాలు నిన్న మెన్షన్ అవుతున్నాయి. కేసీఆర్ గారు ఫీల్ అయ్యారు, ఆబ్వియస్లీ ఫీల్ అయి తీరుతారు. ఒక ఫాదర్గా కూతుర్ని సస్పెండ్ చేయాల్సిన పొజిషన్ వస్తే ఫీల్ అయి తీరుతారు. బట్ సస్పెన్షన్ అవసరం లేని క్యాండిడేట్ని సస్పెండ్ చేయడం ఏంటి? వాట్ వే ఇస్ షీ కన్సర్న్? నాకు అర్థం కావట్లా. పార్టీలో తప్పులు జరుగుతున్నాయి అని చెప్తే సస్పెండ్ చేస్తారా, లేకపోతే బహిష్కరించాలనుకుంటారా? అసలు నా దృష్టిలో కవిత గారు, యు హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. ఇదే మీరు రాజీనామా చేసి మీ నాన్నగారి పైన ఉన్న ప్రేమతో ఆయన ఫోటో పెట్టుకుని పార్టీ పెట్టి ఈ పార్టీకి నుంచుంటే యూ వుడ్ హావ్ బీన్ కాంపిటీటర్ టు సీఎం. ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 5 ఏళ్ళు హరీష్ రావుకి మీరు పోస్టింగ్ ఇవ్వలేదు, మీ నాన్నగారి సిన్సియారిటీ గురించి మాట్లాడారు తప్ప ఆ ముందు 5 ఏళ్ళు కాళేశ్వరం మీద జరుగుతున్న అవకతవకల గురించి బయట ఎందుకు పెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. అదే ఇప్పుడు మాట్లాడేది అప్పుడు మాట్లాడుంటే, పార్టీ పెట్టుంటే ఈ ఫార్ములా ఈ కేసులు, దాని తర్వాత మనకి ధరణి పోర్టల్ ఇష్యూస్, ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్లో అన్నిటినీ చూప్ నోరు మూయి అని చెప్పి నుంచున్న మహిళా శక్తి కింద ముందుకు వచ్చి ఉండేవాళ్ళు. యు ఆర్ స్ట్రాంగ్ ఉమెన్. మీరు ఫాదర్ పైన ఏమన్నా అంటే ఊరుకోనట్టున్నారు, మీ పైన ఎవరేమన్నా అంటే ఊరుకోనని స్టాండ్ తీసుకుని 5 ఏళ్ల క్రితం బయటకు వచ్చుంటే పావులా వాడుకునే వాళ్ళ ఇవన్నీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి. ఆవిడకి పొజిషన్ ఉండుండేదా? పార్టీ నా కోసం అంత గట్టిగా మాట్లాడలేకపోయిందన్న సిచ్యువేషన్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు. అరెస్ట్ అయినప్పుడు ఆవిడకి ఓన్ ఆర్మీ ఉండుండేది. ఈరోజు కూర్చొని కొంతమంది ఆవిడ స్టిక్కర్లు, టేపులు, పోస్టర్లు చింపుకునే పరిస్థితి ఎందుకు ఉండేది? బట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కవితని సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తే ఏం చేస్తుంది? మహాయుద్ధం అవుతుంది. ఇది ఒక పెద్ద యుద్ధం అవుతుంది. ఈ యుద్ధాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆవిడ మాటల్లో ఆవిడే పార్టీ ఆవిడ కోసం నుంచోలేదన్న ఒక రకమైన టింట్ మైండ్లో ఉంది ఆవిడకి. ఆవిడ మాటల్లోనే హరీష్ రావు, సంతోష్ పైన టింట్ ఆఫ్ ఇంప్రెషన్ ఇచ్చేసింది కాళేశ్వరం గురించి. అండ్ మిగతా వాళ్ళ పేర్లు ఎత్తట్లేదు, దాంట్లో ఎవరున్నారో ఎవరికి తెలీదు. అండ్ పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే నార్మల్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆవిడ గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నా కంట్రోల్ చేయట్లేదు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది, జాగృతి అని తిరిగింది, బతుకమ్మ నెత్తినెత్తుకుంది, ఉమెన్ కోసం పోరాడింది, బీసీల రిజర్వేషన్ కోసం కంట చోష లేకుండా వెంబడబడింది. ఇలాంటి ఆవిడ్ని బయట పంపిస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఒకవేళ కల్వకుంట్ల కవితనే పార్టీ పెడితే దాంట్లోకి వెళ్తారు. అపోజిషన్ స్టేటస్లో బీఆర్ఎస్ పోయి కవిత కూర్చోవాల్సిన స్టేజ్కి వస్తుంది. కబడ్దార్, ఈ సిచ్యువేషన్ అందరూ చూస్తున్నారు. వార్నింగ్ ఇవ్వట్లేదు ఎవరు, ఓటర్ నాడి చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు గుడ్ న్యూస్ చెప్పాయా, బ్యాడ్ న్యూస్ చెప్పొద్దు అని కేసీఆర్ గారు అంటారని. ఇదే జరిగిన బ్యాడ్ న్యూస్. జనాలు అనుకుంటున్నారు వాళ్ళ పార్టీలో ఇది గుడ్ న్యూస్ ఆవిడ సస్పెండ్ చేయడం అని. ఇది జరిగిన అతిపెద్ద బ్యాడ్. 7వ తారీఖు వచ్చే గ్రహణానికి ఇంపాక్ట్ ముందు తర్వాత ఉంటుందని అంత రాష్ట్రం అంతా మొత్తుకుంటే ఇదా ఇంపాక్ట్ జరిగింది కేసీఆర్ కుటుంబానికి అని అందరూ చూస్తున్నారు. గ్రహణం ఎవరికి వీడింది? గ్రహణం పడుతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు మెన్ డామినేటెడ్ వరల్డ్లో ఉమెన్ మాట్లాడడం ఇంత టఫా? తను పోరాడాలా ఒక్కతే? ఈరోజు కవిత ఒక్కతే నుంచుని పోరాడి పార్టీని స్థాపించి గెలవగలిగితే ఈ చరిత్రని తుడిపేసే మగాడు అనేవాడు ఎవడు పుట్టకపోవుండొచ్చు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, తెలంగాణలో మహిళకు కూడా ఇంత స్వేచ్ఛ రావడానికి పోడియం పెట్టుకుని సొంత పార్టీలో కూడా తప్పుల్ని ఎండేసి ఎవరైనా పర్వాలేదు, మేనమామైనా, బావైనా, చిన్నానైనా నేను ఎండగట్టగలుగుతాను, నాకు ఆ ధైర్యం ఉంది, మా నాన్న మీద వేలెత్తద్దు, కానీ ఇక్కడ జరిగే దుర్మార్గులు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి క్లియర్గా ఎండగట్టిన కవితకి ఇంత పోడియం స్టేట్లో ఇంత పీస్ ప్రివైల్ చేయడానికి కాళేశ్వరం అనేది ఒక పర్రె కాదు, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని జనాల ముందుకు ఐ ఓపెనింగ్గా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. సో ప్రతి రూలింగ్ పార్టీకి ఒక అపోజిషన్ ఉండాలి. ఐ థింక్ ఇఫ్ స్టార్స్ ఆర్ గుడ్, బీఆర్ఎస్ కాదండి, కవిత పార్టీ విల్ బి అన్ అపోజిషన్ పార్టీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ చాలా కష్టం కేటీఆర్కి కవితను ఫేస్ చేయడం. ఇంకా దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.